Welcome to JRTV. Now we can discuss about this Gongura plant. ఈ విధంగా మీకు మన గ్రో బ్యాగ్స్లో ఏది 1 feet డయామీటర్ ఉన్న గ్రో బ్యాగ్స్ లేదా 1 feet స్క్వేర్ టైపు డయామీటర్ ఉన్న గ్రో బ్యాగ్స్లో మనం ఈజీగా మన స్టెప్స్ మీద లేదా కారిడార్లో ఓపెన్ సిట్అవుట్ లేదా మీకు మిద్దె తోట మీద లేదా ఓపెన్ ప్లే గ్రౌండ్లో మనం హ్యాపీగా కల్టివేషన్ చేసుకోవచ్చు. మీకు విటమిన్ సి పుష్కలంగా ఉండి మీకు అత్యధిక ఐరన్ కంటెంట్, నెక్స్ట్ పోషక విలువలు, నెక్స్ట్ న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉండే ఈ గోంగూర మీకు పచ్చడి ఎంతో మీకు మంచి టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పచ్చళ్ళలో ద కింగ్ ఆఫ్ పికిల్స్ ఈజ్ గోంగూర కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఆవకాయ, నెక్స్ట్ గోంగూర మీకు నువ్వా నేనా అంటూ మంచి ఇది మీకు టాప్ మోస్ట్ పొజిషన్లోకి చేరిన పికిల్స్ ఈ రెండు కోవకి చెందుతాయి. సో ఈ గోంగూర మీకు చాలా వేడి చేస్తుంది. అంటే మీకు ఆఫ్టర్ సర్జరీస్ లేదా మీకు సెలవు చేసిన తర్వాత మీకు గోంగూర పచ్చడితోటి మనం సప్లిమెంటేషన్ తీసుకుంటే అద్భుతంగా మీకు ఈ హీలింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ ప్లమ్ అది బయటకు వచ్చేస్తుంది. నిమ్మ, నెక్స్ట్ గోంగూర, నెక్స్ట్ ఆవకాయ మీకు స్ఫూటాన్ని మీకు బయటికి ఎక్స్పెక్టేషన్ చేసే అద్భుతమైన మీకు వేడి చేసే పచ్చళ్ళు ఇవి. సో మీకు గోంగూర, నెక్స్ట్ మీకు మాగాయ పచ్చడి, ఈ విధంగా పంచ అమృతాల కింద కంపల్సరీ తెలుగువారి ప్రతి ఇంట ఈ పచ్చళ్ళు కంపల్సరీ ఉంచుతారు. ఎందుకంటే మీకు బాలింతలకి, నెక్స్ట్ మేజర్ సర్జరీస్ అయిన పేషెంట్స్కి మీకు చాలా ఫాస్ట్గా రికవరీ అవ్వాలంటే హీలింగ్ ప్రాసెస్ కానీ, విటమిన్ సి సప్లిమెంటేషన్ కానీ, టిష్యూ రీజనరేషన్ కానీ, టిష్యూ ప్రొలిఫరేషన్ కానీ, నెక్స్ట్ ఫాస్ట్ హీలింగ్ ప్రాసెస్ అవ్వాలన్నా మీకు గోంగూర ప్లస్ విటమిన్ సి సప్లిమెంటేషన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ గోంగూర రెసిపీని మనం పచ్చడి రూపంలో లేదా మీకు డిఫరెంట్ రెసిపీస్ కాంబినేషన్లో మనం తీసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. సో ఇది బాగా మెచ్యూర్ అయిన ఈ గోంగూర యొక్క సీడ్స్ ఇందులో ఉంటాయి. దానికదే మీకు బాగా హీట్కి మన అట్మాస్ఫియరిక్ హై టెంపరేచర్స్లో ఇది బాగా డ్రైడ్ అప్ అయ్యి మీకు ఈ విధంగా మీకు ఇది బయటికి ఈ విధంగా బ్లాస్ట్ అయ్యి సీడ్స్ దానికదే మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడే మీకు ఈ కుండీలోనే మీకు పగిలి విత్తనాలు వెదజల్లబడతాయి. సో మళ్ళీ నెక్స్ట్ బేబీ ప్లాంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీకు చాలా అద్భుతంగా మీకు టిష్యూ రీజనరేషన్లో, టిష్యూ హీలింగ్లో, టిష్యూ ప్రొలిఫరేషన్లో, నెక్స్ట్ సూచర్స్ మనం కుట్లు వేయించుకుంటే చాలా ఫాస్ట్గా హీలింగ్ అయ్యే ప్రాసెస్ మనకి ఈ పచ్చడితోటి సాధ్యం. ఇది మన గోంగూర పచ్చడి. సో రిచ్ ఆఫ్ విటమిన్ సి, రిచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్, నెక్స్ట్ రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, నెక్స్ట్ మీకు కఫాన్ని మీకు కట్ ఆఫ్ చేసే అద్భుతమైన ఇది గోంగూరలో మీకు దివ్య ఔషధం కింద మనకి పనిచేస్తుంది. సో మన బాడీ యొక్క హీట్ని గణనీయంగా పెంచే అద్భుతమైన పచ్చడి మీకు గోంగూర పచ్చడి. చాలా వేడి చేస్తుంది. ఎప్పుడంటే శీతల కొంతమందికి నజ్జు చేయటం లేదా రొంప చేయటం లేదా మీకు దగ్గు, నెక్స్ట్ మీకు చీమిడి కారటం, నెక్స్ట్ రన్నింగ్ నోస్, వీటన్నిటికీ ద బెస్ట్ ఆఫ్ చాయిస్ కింద మనం గోంగూర పచ్చడి మనం ఈ పెరుగన్నంలో లేదా మజ్జిగన్నంలో కనుక తీసుకుంటే దీని యొక్క ఎఫెక్ట్ ఇమీడియట్గా మీకు 24 hours మీకు మంచి ఎఫెక్టివ్ యాక్షన్ కనిపిస్తుంది. మనకి డిశ్చార్జ్ అయిపోద్ది. ఏది కఫం బయటకు వచ్చేస్తుంది, నీకు చీమిడి బయటకు వచ్చేస్తుంది, విసిడ్ స్ఫోటం నోట్లోంచి మనకి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఈ పచ్చడితోటి, గోంగూర పచ్చడితోటి సాధ్యం. అందువల్ల మీకు ప్రతి ఫ్యామిలీలోనూ మీకు ఈ ఆవకాయ, గోంగూర, నెక్స్ట్ ఈ డిఫరెంట్ పికిల్స్ సర్వసాధారణంగా టేబుల్స్ మీద కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే వాతం, పిత్తం, కఫం ఉన్న ఈ ప్రాబ్లమ్స్ని
సమూలంగా నిర్మూలించే అద్భుతమైన నిమ్మకాయ పచ్చడి, ఉసిరి పచ్చడి, నెక్స్ట్ ఈ చింతకాయ పచ్చడి, నెక్స్ట్ ఇది గోంగూర పచ్చడి, నెక్స్ట్ ఆవకాయ పచ్చడి, నెక్స్ట్ ఇది మాగాయ పచ్చడి, ఇవన్నీ మంచి ఇది ఈ కరివేపాకు పచ్చడి కూడా ఇప్పుడు ప్రధాన స్థానం ఆక్రమిస్తుంది. సో ఇటువంటి పచ్చళ్ళ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీకు మన బఫెలోస్, గోట్స్ తీసుకోండి, షీప్ తీసుకోండి, కౌస్ తీసుకోండి, నెక్స్ట్ మీకు ఈ బఫెలోస్ తీసుకోండి, నెక్స్ట్ ర్యాబిట్స్ తీసుకోండి, సాధు జంతువులన్నీ మీకు గ్రీన్ లీఫీ ప్లాంట్స్ తినే మీకు మంచి బాడీ, మంచి మస్కులారిటీ, మంచి దృఢత్వం, మంచి వ్యాధి నిరోధక శక్తి, నెక్స్ట్ మంచి మజిల్ పవరు, నెక్స్ట్ మంచి హైపర్ట్రోఫీ ఆఫ్ ఇది 4 limbs, నెక్స్ట్ బ్యాక్ లిమ్స్, మంచి ఇది ఈ మస్కులారిటీ మీకు సాధిస్తున్నాయంటే మీకు గ్రీన్ లీఫీ గ్రాస్ తింటుంది, నెక్స్ట్ గ్రీన్ లీఫీ ప్లాంట్స్ తినటం వల్ల మీకు అందులో ఉండే కాల్షియం సప్లిమెంటేషను, నెక్స్ట్ ప్రోటీన్ సప్లిమెంటేషను, నెక్స్ట్ డిఫరెంట్ పోషక విలువలు సమృద్ధిగా మీకు ప్రతి జంతువుకి మేక తీసుకోండి మస్కులారిటీ, గొర్రె తీసుకోండి మస్కులారిటీ, మీకు అడవి పంది తీసుకోండి మస్కులారిటీ, బఫెలో తీసుకోండి మంచి మస్కులారిటీ, కౌ తీసుకోండి బాగా మస్కులారిటీ, ఒక ఎద్దుని తీసుకోండి మంచి మస్కులారిటీ ఉందంటే మీకు ఆకుకూరలు లేదా మీకు గ్రీన్ లీఫీ ఇవి తినటం వల్లే వాటికి మస్కులారిటీ బాగా మీకు ఇది సంతరించుకుంది. సో ఇటువంటి మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నెక్స్ట్ లీఫీ ఐటమ్స్ తీసుకోవటం వల్ల మనకి సమృద్ధిగా మన కండపుష్టి, నెక్స్ట్ ఎముక యొక్క పటిష్టత, నెక్స్ట్ మంచి ప్రొడక్టివిటీ, మంచి హైపర్ట్రోఫీ ఆఫ్ మజిల్స్ మనకి చాలా ఈజీగా మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. సో గోంగూర పచ్చడి చాలా సులువుగా ప్రతి ఇంట ఒక రెసిపీ రెగ్యులర్గా తీసుకునే మీకు ఇది పచ్చడి రూపంలో తీసుకునే ఇది ప్రతి గృహిణి పచ్చడి రూపంలో తీసుకునే అవకాశం ఉంది. సో మీకు ఈ బాలింతలో ప్లస్ వీళ్ళు ఇది మీకు ఎక్కువగా ఈ పచ్చళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే మీకు ఈ డెలివరీ తర్వాత చాలా హీలింగ్ చాలా ఫాస్ట్గా అవ్వాలంటే ఇటువంటి వేడి చేసే ఈ ములంకూర ప్లస్ ఇవి ఏది గోంగూర పచ్చడి, తోటకూర పచ్చడి, నెక్స్ట్ ఇవి ఎక్కువగా పచ్చళ్ళు తీసుకుంటే చాలా ఫాస్ట్గా హీలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అగ్రవేట్ చేయదు. నెక్స్ట్ మా బాడీ యొక్క టెంపరేచర్ని ఇమీడియట్గా అనూహ్యంగా పెంచేవి మీకు ఉల్లిపాయ పచ్చడి ఒకటి, నెక్స్ట్ గోంగూర పచ్చడి. సో అందువల్ల మనం నిత్యం ఈ గోంగూర పచ్చడి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కనుక తీసుకుంటే మీకు కఫ సంబంధ వ్యాధుల్ని దరిదాపుల్లోకి రానివ్వదు. మీకు చాలా ఫాస్ట్గా ఈ మన హీలింగ్ ప్రాసెస్లో ఎంతో దోహదపడుతుంది. నెక్స్ట్ మీకు రిచ్ ఆఫ్ విటమిన్ సి, మీకు ఇది మన సిట్రస్ ఫ్రూట్స్ తర్వాత నెక్స్ట్ మనకి చింత చిగురు తర్వాత మీకు ఈ గోంగూర ఆకులో రిచ్ ఆఫ్ విటమిన్ సి సప్లిమెంటేషన్ పుష్కలంగా ఉంది. సో మనకి అద్భుతంగా మీకు హీలింగ్ ప్రాసెస్, నెక్స్ట్ ఈ వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచడం, నెక్స్ట్ కఫ సంబంధ వ్యాధుల్ని మీకు తరిమి కొట్టడం, నెక్స్ట్ విసిడ్ స్ఫోటాన్ని బయటికి ఎక్స్పెక్టరేషన్ చేసే అద్భుతమైన మంచి ఆయుర్వేదిక సుగుణాలు కలిగిన ఈ గోంగూర పచ్చడి ప్రతి ఇంట మీకు చాలా తగు పరిమాణంలోనే తీసుకోవాలి. అతి సర్వత్ర వర్జీయాత్ అంటారు. ఎక్కువగా తీసుకుంటే ప్రతిదీ అనర్థమే. అందువల్ల మీకు పెరుగన్నంలో లేదా మజ్జిగన్నంలో కొంత ఒక స్పూను పచ్చడి మనం తీసుకుంటే మంచి అద్భుతమైన సుగుణాలు కనిపిస్తాయి. త్రోట్ దగ్గర పేరుకుపోయే కఫాన్ని మీకు బయటికి ఎక్స్పెక్టరేషన్ చేస్తుంది. ఊపిరి ఆడకుండా మీకు ఆయాసాన్ని కలిగించే కఫ విసిడ్ స్ఫోటాన్ని కూడా మీకు లిక్విఫై చేసి బయటికి ఎక్స్పెక్టరేషన్ చేసే అద్భుతమైన మీకు పచ్చడి గోంగూర పచ్చడి. ఎందుకంటే ఇప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువగా స్టూడెంట్స్ ఇష్టపడుతున్నారు. ఇది మీకు పిజ్జాస్, బర్గర్స్, నెక్స్ట్ శాండ్విచెస్, బేక్డ్ ఐటమ్స్ ఇవన్నీ మీకు మైదాలో ఎక్కువగా మీకు కఫం పట్టే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రిజర్వ్డ్ ఫుడ్ ప్లస్
మీకు ఇది బేక్డ్ ఐటమ్స్ ఎక్కువగా తినటం వల్ల మీకు కఫ సంబంధ వ్యాధులు తరచూ స్టూడెంట్స్ని బాగా బాధ పెడుతున్నాయి. సో ఆ కఫ సంబంధ వ్యాధులు తరిమి కొట్టే అద్భుతమైన మీకు తెలిగింటి పచ్చడి గోంగూర పచ్చడి. సో దీన్ని మనకి అద్భుతంగా విసిడ్ స్ఫోటాన్ని మీకు ఎక్స్పెక్టేషన్ చేసే అద్భుతమైన గోంగూర పచ్చడి మన ప్రతి ఇంట మనం సులువుగా ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా చాలా సులువుగా ప్రతి గృహిణి మిద్దె తోట మీద, నెక్స్ట్ టెర్రస్ మీద, ఓపెన్ సిట్అవుట్ మీద, కారిడార్లో ప్లస్ స్టెప్స్ మీద ఎక్కడ మీకు అడుగు స్పేస్ ఉంటే అక్కడ మీకు ఒక 3 to 4 hours మీకు సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే అద్భుతంగా మీకు ప్లాంట్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్ సో దట్ every update from JRTV will be updated to you. Please comment on uploading videos so that your comments are our best stimulations. Your comments are our best energizers. Your comments are our best extra added supporting words to JRTV channel. Your comments are our extra added supporting backbone to JRTV channel. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your international clientele circle. Please share it in your big student circle so that every update from JRTV will be updated to you. Thank you so much for watching JRTV. Signing off.